గోధుమ పిండి అంటే మనందరికీ తెలుసు వంటగదిలో ఉండే ఓ సాధారణమైన వస్తువు. కాని ఇదే పిండి ఒక ఊరిని నాశనం చేస్తున్న భయంకరమైన రోగాన్ని ఆపగలదంటే నమ్ముతారా? ఇది నిజంగా జరిగిన కథ. వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. అసలు ప్రశ్నేంటంటే, ఒక మహనీయుడు, ఒక సాధువు ఉన్నట్టుండి గోధుమలు ఎందుకు విసరడం మొదలుపెట్టారు? పైకి చూస్తే అదో చిన్న పనిలాగే కనిపిస్తుంది, కాని దాని వెనక ఉన్న అసలు రహస్యమేంటి? అదే మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథ ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలోని షిరిడి అనే ఒక చిన్న గ్రామంలో. మనం మాట్లాడుకుంటున్నది 1910వ సంవత్సరం గురించి. అప్పటికది చాలా ప్రశాంతంగా ఉండే ఓ పల్లెటూరు. కాని ఆ ప్రశాంతత ఎక్కువ రోజులు నిలవలేదు. ఎందుకంటే ఆ ప్రశాంతతకు భంగం వాటిల్లింది. ఎవరు ఊహించని విధంగా కలరా, ఆ భయంకరమైన మహమ్మారి ఓ నల్లటి మేఘంలా ఆ ఊరిని కమ్మేసింది. ఇక అంతే, ప్రజలందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇలా ఊరంతా భయంతో వణికిపోతుంటే, చావుతో పోరాడుతుంటే, ప్రజలందరూ దేవుడిలా కొలిచే సాయిబాబా మాత్రం ఒక విచిత్రమైన పని మొదలుపెట్టారు. అస్సలు ఊహించని పని. అది చూసి ఊళ్ళో వాళ్లందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏంటిది అని. అదే, ఆయనొక తిరగలి తీసుకుని గోధుమల విసరడం మొదలుపెట్టారు. ఏంటి, గోధుమల విసరడం పెద్ద వింతేముందనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. సాయిబాబా తన జీవితంలో అంతకుముందు ఎప్పుడూ ఒక్కసారి కూడా ఆ పని చెయ్యలేదు. అదే మొదటిసారి. ఇక ఇది చూసిన ఊరి జనాలకి అసలు ఏమీ అర్థం కాలేదు. వాళ్లకేమో ఒక పక్క ప్రాణాలు పోతున్నాయి, ఇళ్లకిళ్ళు ఖాళీ అయిపోతున్నాయి. బాధ ఏమో ఇంత నింపాదిగా కూర్చుని గోధుమలు విసురుతున్నారు. అయ్యో, ఈ టైంలో ఈ పిండితో ఏం చేస్తారు బాబా అని అందరూ తలలు పట్టుకున్నారు. అలా చూస్తుండగానే ఓ నలుగురు స్త్రీలు ముందుకొచ్చారు. వాళ్లు నేరుగా బాబా దగ్గరికెళ్ళి ఆయన చేతిలోంచి ఆ తిరగలిని కాస్త బలవంతంగానే లాక్కున్నారు. బాబా, మీరెందుకు కష్టపడతారు, మేం చేస్తాంలే అని మిగిలిన గోధుమలన్నీ వాళ్లే విసిరేసి ఆ పిండిని పంచుకుందామని అనుకున్నారు. అంతే, ఇది చూడగానే బాబాకి విపరీతమైన కోపమొచ్చేసింది. ఆయన కళ్ళు నిప్పుల్లా ఎర్రబడ్డాయి. ఒక్కసారిగా గట్టిగా అరిచారు, ఆగండి, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది ఎవరి ఆస్తి అని మీరు తీసుకుపోతున్నారు అని గద్దించారు. బాబా రూపం చూసి ఆ స్త్రీలు బిక్క చచ్చిపోయారు. కాని వాళ్లకు తెలీదు, అసలు విషయం అది కాదు. వాళ్లకస్సలు తెలియని ఓ పెద్ద రహస్యం అక్కడ దాగి ఉంది. ఇక్కడే మన కథ ఒక పెద్ద టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆ పిండి రొట్టెలు చేసుకోవడానికి కాదు. అప్పుడు బాబా ఆ అద్భుతమైన నిజాన్ని చెప్పారు. ఆయన గొంతులో ఏదో తెలియని దైవిక శక్తి వినిపించింది. నేను విసురుతోంది గోధుమలను కాదు, ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ఆ కలరా అనే రోగాన్ని పిండి చేస్తున్నాను, దాన్ని పూర్తిగా నాశనం చేయడానికి. ఆ మాటలు వినగానే వాళ్లకి ఒళ్ళు జలధరించింది. ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటిదాకా వాళ్లు చూసింది ఓ సాధారణమైన పని కాదు, అదొక దైవికమైన కార్యమని అర్థమైంది. అప్పుడు బాబా కూడా శాంతించి, సరే, ఇప్పుడు ఆ పిండిని తీసుకోండి అని వాళ్లతో అన్నారు. అంతేకాదు, వాళ్లకొక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. ఈ పిండిని తీసుకుని వెళ్ళండి, మన గ్రామ సరిహద్దుల చుట్టూ ఎక్కడా చిన్న గ్యాప్ కూడా లేకుండా ఒక గీతలాగా చల్లండి అని ఆజ్ఞాపించారు. ఇక గ్రామస్థులు బాబా చెప్పిన మాటే వేదంగా భావించి భక్తితో ఆ పని చేశారు. ఆ తర్వాత నిజంగా ఓ అద్భుతం జరిగింది. ఏంటంటే, ఆ పిండితో సరిహద్దు గీసిన క్షణం నుండి ఊళ్ళో కలరా అనేదే మాయమైపోయింది, మంచులా కరిగిపోయింది. ఒక్కటంటే ఒక్క కొత్త కేసు కూడా రాలేదు. ఆ మహమ్మారి అక్కడితో ఆగిపోయింది. మరి ఇప్పుడు చెప్పండి, అసలైన మందు ఏది? ఆ గోధుమ పిండా, లేక ప్రజలకు బాబా మీదున్న అచంచలమైన నమ్మకమా? బహుశా ఆ పిండి కేవలం వాళ్ల నమ్మకానికి ఒక రూపం మాత్రమేనేమో. దీని గురించి ఆలోచిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. మీరేమంటారు?